హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మేమైతే బెంగళూరు నుంచి ఆంధ్రాకైతే పోతున్నాం. ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంది, అది గోరంట్లలో అనమాట. మేబీ ఎవరికైనా తెలియకపోతే ప్రాపర్ గా చెప్తా. అది నియర్ టు అనంతపూర్ ఉంటుంది, హిందూపూర్ ఇవంతా దాటిన తర్వాత వస్తుంది అనమాట. ఇప్పుడైతే మేము అట్లా ఆఫ్టర్నూన్ బయలుదేరిపోయినాం. ఈవినింగ్ రిసెప్షన్ కి అక్కడికైతే అటెండ్ అవుతాం. అండ్ వెళ్ళేటప్పుడు ఒక 3 to 3.5 hours పెద్దగా జర్నీ టైం ఏం లేదు, కానీ నిద్ర వస్తుంది కదా. అసలే మధ్యాహ్నం బయలుదేరినాం అనమాట. అందుకే కొన్ని స్నాక్స్ అయితే పెట్టుకున్నాం. సాటర్డే ఆఫ్టర్నూన్ కదా, ట్రాఫిక్ అస్సలు ఉండదు అనుకున్నాం. బట్ యూజువల్ గా ఆఫ్టర్నూన్ ఉండదు, బట్ ఈ సాటర్డే మాత్రం దారుణంగా ఉన్నింది. అసలు సిటీ దాటడానికి 3 hours పట్టింది దగ్గర. ఇంకా సిటీ నుంచి బయటకు వెళ్ళగానే 1.5 hours లో అయితే మేము రీచ్ అయిపోయినాం. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరినాం కదా, లంచ్ కూడా ఇంట్లో చేయలేదు. అందుకే ఇట్లా లైక్ నంది హిల్స్ దగ్గర ఒక రెస్టారెంట్ ఉన్నింది, అక్కడైతే ఇంకా స్టాప్ చేసి మంచిగా లంచ్ అయితే చేసినాం. అంటే కొంచెం లేట్ గానే చేసినాం లేండి లంచ్. దీని తర్వాత ఇంకా బయలుదేరినాం. మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 6:30 అట్లా అయింది అనుకుంటా. సో ఇంకా మేము వెళ్ళిన వెంటనే డైరెక్ట్ నేను ఎట్లున్నానో అట్లా డైరెక్ట్ ఇంకా అమ్మాయి నా ఫ్రెండ్ రూమ్ కి, తను ఉంటున్న రూమ్ కి అయితే వెళ్ళిపోయి ఇంకా తను అయితే కొంచెం టైం మాట్లాడిచ్చా. తినే నా ఫ్రెండ్ ఇది వరకు గోవా వ్లాగ్ లో ఉంది అనుకుంటా తిను. సో దాని తర్వాత ఇంకా తను చూపించడం అంటే ఇప్పుడే. సో యాక్చువల్ గా పెళ్ళికి కూడా నాకు వేరే వర్క్ ఉంది, బట్ ఇంకా నాకు కూడా రావాలనిపించింది, అందుకే వచ్చినాం అనమాట ప్లాన్ చేసి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇంకా రిసెప్షన్ లో నైట్ అంతా నిల్చుకుంటే తినేకి టైం ఉండదు కదా, అందుకే ఆంటీ అయితే అక్కడ తనకి తినిపిస్తూ ఉన్నారు. నేనైతే నా రిసెప్షన్ అవుట్ఫిట్ ఉన్నదే నేను సర్దేసిన, ఆల్రెడీ ఇది వాడిందే. అంటే ఒక్కసారి వేసుకునేది ఇంకోసారి వేయకూడదు అనే రూల్స్ ఏం లేవు కదా, నాకైతే అలాంటివి ఏం లేవు. సో అందుకే అఫ్ కోర్స్ మనం మిడిల్ క్లాస్, ఓకే. సో యా, అందుకే ఇది వరకు వేసుకున్నది, ఇది వరకు ఒక ఈవెంట్కి వేసుకున్నా. ఇది వేసుకొని కూడా ఆల్మోస్ట్ 2 years అయింది. తర్వాత ఇప్పుడు నాకు మళ్ళీ వేసుకోవాలనిపించింది. ఇదైతే రిసెప్షన్ కి పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని నా ఫీలింగ్. సో అందుకే సింపుల్ గా అట్లా వేసుకున్నాను అనమాట. అండ్ నాతో పాటు మా హస్బెండ్ కూడా వచ్చినారు. ఇట్లా మా ఫ్రెండ్ తో అయితే కొంచెం టైం స్పెండ్ చేసిన. దీని తర్వాత ఇంకా ఏముంటుంది, నార్మల్ ఈవెంట్స్ అయితే యూజువల్ గా రిసెప్షన్ లో జరుగుతాయి కదా, ఇవి అవి అని. పెళ్లి భోజనం గైస్, నేనైతే మా పెళ్లిలో కూడా నేను ప్రాపర్ గా తినలేదు. చాలా మంత్స్ తర్వాత తినడం అంటే ఇప్పుడే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మెయిన్ గా ఫుడ్ మ్యాటర్ లో బాగా తిన్నాను అనమాట. బాగా తినడం అంటే పెట్టినవన్నీ కంప్లీట్ చేసిన. ఓ యా, పొట్ట ఫుల్ గా అయితే తిన్నా. దీని తర్వాత ఇంకా రిసెప్షన్ లో యాక్చువల్ గా కొన్ని డాన్స్ ఈవెంట్స్ ఇవి అవి ఉన్నాయి. లైక్ అబ్బాయి సైడ్ అమ్మాయి సైడ్ కొంతమంది అమ్మాయిలు వచ్చి ఇట్లా డాన్స్ వేయడం చాలా బాగా అనిపించింది. సో అట్లా మంచిగా అయితే కొంచెం టైం అక్కడ మేము స్పెండ్ చేసి ఒక 11-11:30కి అట్లా వెళ్ళి అయితే ఇంకా పడుకున్నాం. యాక్చువల్గా ఆ రోజు నైట్ అయితే అక్కడే స్టే చేసినాం. నెక్స్ట్ డే ముహూర్తం వచ్చేసి మార్నింగ్ 10:30-11 అట్లా ఉన్నింది. బట్ మాకు యాక్చువల్గా వేరే వర్క్ ఉండడం వల్ల ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరే బ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మేము గోరంట్ల నుంచి సత్యసాయి పుట్టపర్తికి అయితే పోతున్నాం. అక్కడ డైరెక్ట్ మేము ఇప్పుడు సత్యసాయి ప్రశాంతి నిలయంకి అయితే పోతున్నాం. 18 kilometers అయితే చూపిస్తుంది. నేనైతే ఇక్కడికి రావడం ఇప్పుడు కాదు, ఆల్రెడీ నేను చిన్నప్పుడు వచ్చిన. ఇది సెకండ్ టైమ్ ఇక్కడికి రావడం. ఎటు వచ్చినాం కదా, ఒకసారి చూసుకొని పోదాం ఎట్లుంది ఏమి అనేసి. ఎటు సండే కూడా టైం కూడా ఉంది. యాక్చువల్ గా మాకు కొంచెం పని ఉండడం వల్ల మేము మార్నింగే బయలుదేరేస్తాం. అంటే పుట్టపర్తికి పోయి ఇంకా అక్కడి నుంచి ఊరికైతే పోతాం. సో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు పాపం. మా ఫ్రెండ్ అయితే తినేసి వెళ్ళమని చెప్పింది, బట్ అంత టైం లేదు, ఇంకా లేట్ అయిపోతుంది. అక్కడ ఒక 30 minutes లేట్ అవుతుంది అనేసి ఇప్పుడైతే డైరెక్ట్ అక్కడ పోయి అక్కడ తిందాం అనుకుంటున్నాం. కానీ మాకైతే ఆకలి వేస్తుంది, నైట్ తినింది కదా, అందుకే కేక్ ఉంటే కేక్ తింటున్నాం. సో ఇప్పుడైతే ఇంకంతే. యాక్చువల్గా ఇక్కడ తెలుసా రోడ్స్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. జర్నీ కూడా చాలా చాలా సాఫీగా జరుగుతుంది. మా జర్నీ అయితే బాగానే ఉంది, కాకపోతే అక్కడిక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. సో కన్స్ట్రక్షన్ జరగడం వల్ల దుమ్ము కూడా కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట కార్ పైన, అప్పుడప్పుడు అయితే. సో ఇప్పుడైతే ఇంకా మేము వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం టైం, అంటే అక్కడ కొన్ని ఉన్నాయన్నమాట, ప్రశాంతి నిలయం ఇంకా మ్యూజియం ఇట్లాంటివి ఉన్నాయి. ఏవైతే ఓపెన్ లో ఉన్నాయో అవి ఒకసారి చూసుకొని ఇంకా అక్కడి నుంచి మేము కదిరి నుంచి మదనపల్లి అట్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మా ఊరికి. సో ఈరోజు ప్లాన్ అయితే అదే. టోటల్గా సత్యసాయి నిలయం కి వెళ్లాల్సింది. నేనైతే రైల్వే స్టేషన్ కి వేసిన, ఓకేనేముంది కదా ఏముంటాయి అని నేను అట్లా అనుకుని బ్లైండ్ గా వేసేసిన. బేసిక్ గా ఎక్కడికి పోయినా మా హస్బెండ్ లొకేషన్ మ్యాటర్ లో నన్ను అయితే అస్సలు నమ్ముకోరు, ఎందుకంటే బేసిక్ గా నమ్మకం లేదనమాట నేను ఏ లొకేషన్ తెలియకుండా ఏదేస్తానని. బట్ ఈ రోజు ఆంధ్రాలోనే కదా, మరి అంత తెలియకుండా ఏముండదులే అనేసి ఈ రోజు నమ్మినారు పాపం, అందుకే బిస్కెట్ అయింది. సో సో ఇప్పుడైతే మేము అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర, అంటే కొంచెం వెనకలకు వచ్చి ఒక సర్కిల్ లాగా ఉంటది అనమాట, అక్కడ ఇంకా అట్లా తిరుక్కొని పోవడమే. మరి ఏందో యూజువల్ గా శివరాత్రి తర్వాత గట్టిగా ఎండలు ఉంటాయి అనుకుంటే శివరాత్రి ఇంకా రాలేదు. ఇంత ఎండలు ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి గైస్ అసలు ఎండలు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఎండగా ఇక్కడైతే కార్ పార్కింగ్ కి చాలా కష్టంగా ఉంది. మేము మొత్తం తిరిగేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ప్లేస్ లో అయితే కార్ ని పార్క్ చేస్తాం.
పుట్టపర్తిలో అయితే అక్కడ బండి పైన దోశ, ఇడ్లీ, ఉగ్గాని ఇవన్నీ ఉంటే మాకైతే దోశ తినాలనిపించింది. చాలా హోమ్లీ అనిపించింది. 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చినారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ అక్కడి నుంచి అయితే పుట్టపర్తిలో కొంచెం టైం అయితే స్పెండ్ చేసినాం ఇవి అవి చూడడానికి. యాక్చువల్గా నేను తీయలేదు, ఎందుకంటే మొబైల్స్ అంత అలో లేదు. ఇంకెందుకులే అనేసి ఇంకా మేము కూడా తీయలేదు. అండ్ క్రౌడ్ అయితే చాలా ఉన్నింది ప్రశాంతి నిలయంలో. సో ఇప్పుడైతే మేము పుట్టపర్తి నుంచి బయలుదేరిపోయినాం. ఇక్కడ చూస్తున్నారు కదా చిత్రావతి నది. సో ఆ నది అక్కడే అనమాట. యాక్చువల్గా అక్కడంతా బట్టలు ఉన్నాయి, కనిపించలేదు ప్రాపర్గా. సో చాలా పెద్దగా ఉంది చిత్రావతి నది. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాప్లో ఇట్లనే లైన్గా ఉందన్నమాట. ఊరికైతే రూట్ కదిరి, మదనపల్లి ఇట్లా చూపించింది అనమాట. ఇంకా నియర్ టు కదిరి అక్కడ చాయ్ తాగుదామని అయితే దిగినాం. సో అట్లా మంచిగా టీ అయితే తాగినాం. తర్వాత కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నాం. స్నాక్స్ అంటే ఏం పెద్దగా తీసుకోలేదండి, నార్మల్ లిటిల్ హార్ట్స్ ఇవి అవి ఫాంటా. ఎండగా ఉంది అసలు, ఏదైనా తాగాలనిపిస్తుంది. వాటర్ ఎంత తాగుతున్నా సరిపోలేదు, అందుకే ఇట్లా కూల్ డ్రింక్ ఏదైనా తాగుదామని అట్లయితే తీసుకున్నాం. సో ఇంకైతే జస్ట్ అక్కడి నుంచి మాకు పుట్టపర్తి నుంచి జస్ట్ 3 hours అంతే. ట్రాఫిక్ కూడా ఏముంటది, డైరెక్ట్ ఇంకా 3 hours లో మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంకా కరెక్ట్ గా లంచ్ టైం కి ఇంటికి వెళ్ళేలాగైతే ప్లాన్ చేసినాం. ఆల్రెడీ మా అత్తమ్మకి అయితే కాల్ చేసినాం, తనైతే ప్రిపేర్ చేసి పెట్టేసింది ఆల్రెడీ. సో మా ఇంట్లో అయితే ఆ రోజు లైక్ వంచిన చారు, బీరకాయ పప్పు, ఇంకా రైస్, కర్డ్, రసం ఇవన్నీ వండినాయి అనమాట. సో మా అత్తమ్మ దీంట్లో చాలా ఫేమస్, చాలా బాగా చేస్తుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. సో ఇట్లయితే మంచిగా మా అత్తమ్మ ప్రిపేర్ చేసిన లంచ్ అయితే తిన్నాం. ఇంతకు ముందే లంచ్ అయితే తినేసినాం. లంచ్ తిన్న తర్వాత కొంచెం టైం, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా వస్తుంది కదా, సో కొంచెం టైం చూసి ఇప్పుడే జస్ట్ పైకి వచ్చినాం. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 5:30 అవుతుంది. యాక్చువల్గా నేను ఇందాక నుంచి పైకి వెళ్దాం అంటే టెరెస్ పైకి వద్దామని మహేష్ అంటే మా హస్బెండ్ని నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా, కానీ తను రాలేదు. ఇప్పుడు ఫోర్స్ఫుల్గా పిలుచుకొని వచ్చినా అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వచ్చి ఒక 2 months పైన అయింది అనుకుంటా. సో అందుకే కొంచెం అట్లా తిరుగుదాము, వాక్ చేద్దామని అయితే వచ్చినాము. ఇప్పుడే మా అత్తమ్మ టీ ఇచ్చింది, తాగేసి పైకి వచ్చి అట్లా విలేజ్ చూస్తున్నాం. సో ఇదివరకు ఒక 2-3 times ఈ ఊరు అయితే నేను చూపించినాను. అఫ్ కోర్స్ పై నుంచి నేను చూపించగలను. నేను కూడా ఎప్పుడు ఊర్లో తిరగలేదు, ఎప్పుడు వచ్చినా కూడా నేను ఇంట్లోనే ఉంటాను. సో ఇప్పుడు నేను మీకోసం చూపిస్తాను. ఇదివరకు చూపించినాను, కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే సో వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, అంటే నాకైతే చూపించాలని. సో ఇట్లుంటుంది అనమాట, చిన్నగా ఉంటుంది మా అత్తమ్మ వాళ్ళ ఊరు. ఇట్లా చుట్టూ యాక్చువల్గా మా ఇల్లు అయితే మధ్యలో ఉంటుంది. ఊరు చిన్నదే కానీ చాలా విశాలంగా ఉంటుంది, ప్రశాంతత కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. నాకైతే పర్సనల్గా అది ఫీల్ అయింది. సో ఇంకా పోతే యాక్చువల్గా ఇంటికి వచ్చినాం కదా, మా అత్తమ్మ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది మధ్యలో. వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు జ్యూస్, కోకోనట్ వాటర్, స్నాక్స్, ఇంకా అట్లా ఏదో ఒకటి ఏమైనా మాట్లాడితే వర్క్ చేస్తారు కదా, మీకు కూడా స్ట్రెంత్ కావాలంటది. పాపం నాతో అయితే అసలు ఏం పని అడిగినా కూడా చెప్పిదు. అంటే నువ్వు ఎటు వర్క్ చేస్తావు కదా, ఇక్కడికి వచ్చినప్పుడైనా రెస్ట్ తీసుకో, అక్కడ బెంగళూరులో ఎటు అన్ని నువ్వే చూసుకుంటావు కదా అని. నైట్కి అయితే ముద్ద ప్రిపేర్ చేసింది. ఇక్కడ లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే నేను ముద్ద తింటా, నాకు కూడా ప్రిపేర్ చేయడం రాదు. యాక్చువల్గా నేనే అడిగి మరీ చేపించుకున్నా మా అత్తమ్మతో. బాగా చేస్తారు తను. దట్టు కాంబినేషన్ వంచిన చారు యాక్చువల్గా మా సైడ్ చేస్తారు. ఇది అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. అసలు నెయ్యి ముద్ద వంచిన చారు కాంబినేషన్ అయితే అదిరిపోయింది తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. సో అట్లా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా చూస్తూ ఇంకా మేమైతే మా డిన్నర్ని కూడా ఫినిష్ చేస్తున్నాం. ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.